హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 31st నైట్ అయితే మా అపార్ట్మెంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయండి. అది చిన్న మినీ వ్లాగ్ లాగా మీకు షేర్ చేస్తున్నాను. మా అపార్ట్మెంట్లో పిల్లలు ఉండడం వల్ల ఏ సెలబ్రేషన్స్ అన్నా చాలా బాగా జరుగుతాయి. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. పిల్లలు పెద్దలు కూడా డ్యాన్సులు గేమ్స్తో బాగా జరిగాయి. హోస్ట్ అయితే మా హస్బెండే చేశారండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో మొత్తం ఒరిజినల్ వాయిస్ తోటే అప్లోడ్ చేస్తున్నానండి. అక్కడక్కడ కాపీరైట్ వస్తుంది కాబట్టి మూవీ సాంగ్స్కి మ్యూజిక్ ఉంటుంది. నేను క్వశ్చన్ అడుగుతాను ఇద్దరికి. సో ఇద్దరిలో ఎవరైతే ఆ క్వశ్చన్ కి సూటబుల్ వాళ్ళు వాళ్ళ వైపు చేయి చూపించాలి. లేదు అనుకుంటే తనే సూటబుల్ అయితే ఆ క్వశ్చన్ కి నేనేం చూపించాలి. ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికి. ఉదాహరణకి మనందరి ఇంట్లో టీవీలు ఉన్నాయి కదా, రిమోట్ ఎవరో ఒకరి చేతిలో ఎక్కువ ఉంటుంది ఇంట్లో చూసినట్టయితే మనం. సో ఎవరు వాళ్ళు అని అడిగినప్పుడు సార్ అనుకోండి మేడం గారు చెయ్యి ఇలా చూపిస్తారు. ఒకవేళ మేడం గారు అనుకోండి సార్ చెయ్యి అటు చూపిస్తారు. ఎవరు వాళ్ళైతే ఇలా కూడా చూపించుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది మనకు తెలియదు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాలి ఇద్దరు. కరెక్ట్, రైట్. స్మార్టెస్ట్ ఇద్దరు ఎవరు స్మార్ట్? వెరీ గుడ్, కరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు. రైట్, ఇంకో క్వశ్చన్. ఇద్దరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ గా బయలుదేరేది ఎవరు? వెరీ గుడ్, సూపర్. క్రియేటివ్ మైండ్ ఎవరికి ఉంది? క్రియేటివ్ మైండ్, క్రియేటివ్ గా థింక్ చేసేది ఎవరు? ఏమైపోయింది. సో ఈ క్వశ్చన్ మాత్రం ఇద్దరు చూపించారు. మిగిలిన క్వశ్చన్ అన్నింటికి సారా వెళ్ళారు. రొమాంటిక్ అనేది ఇద్దరు ఉంటేనే రొమాంటిక్. పిల్లమే గాజులో కాదా గాజువాకే పిల్లమే చిన్నపిల్లలు ఎవరిని చూసి ఏడవండమ్మా. Who is the artist in the hotel? Who is the better cook? Who is romantic? Who spends more money?